This video is brought to you by Law Excellence IAS Academy. మీరేంటి ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు, బాగుంది. అంటే ఆ జీల్ అనాలా, పట్టుదల, కసి అనాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1.5 year నేను వెల్స్ ఫార్గోలో చేశానని చెప్పారు. తర్వాత 2 years ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి. ఆ అటెంప్ట్లో ఐ లాస్ట్ బై 3 marks. అయ్యో. సో ఇట్ వాస్ వెరీ నియర్. అంటే ఈ ఎగ్జామ్లో 3 marks అంటే 2250 మార్క్స్కి ఎగ్జామ్, దాంట్లో 3 marks ఈజ్ వెరీ లెస్. సో నెక్స్ట్ టైమ్ ఐ లాస్ట్ బై 20 marks. అబ్బా. నౌ ఐ హ్యాడ్ దట్ వాస్ ద ఫేస్ ఇన్ లైఫ్. వాట్ ఐఎమ్ డూయింగ్ అర్థం కావడం లేదు, వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అని. ఇంత తీరా సాధించిన తర్వాత, 90 80 ర్యాంక్ వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ అని చెప్పి ఇలా అంటే ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పుడు మొన్న జరిగిన లాస్ట్ బట్ 1 అటెంప్ట్ వరకు కూడా మీరు అంటే ఎవరి గైడెన్స్ లేకుండానే చేశారా మీరు? మోస్ట్లీ ఫ్రెండ్స్. అంతే ఎక్కువ. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. జాబ్ చేస్తూ ఉండడం వల్ల నాకు ఆ స్కోప్ రాలేదు, ఆ టైం దొరకలేదు వెళ్ళడం. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫైనల్ అటెంప్ట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి నాకు. ఇప్పటివరకు జాబ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఏదో చేశారు. నేను ఎగ్జామ్ రాస్తే సమ్ ర్యాంక్ ఐ విల్ గెట్. ఎస్. బట్ టు గెట్ అ ర్యాంక్ సర్వీస్ ఐ వాంట్, ఐ హ్యావ్ టు గెట్ బిలో 70 ర్యాంక్. సో ఫర్ దట్ ఎఫర్ట్స్లో చేంజెస్ ఉండాలి, ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాలి, స్ట్రాటజీ కొంచెం చేంజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం లక్ ఉండాలి. ఎలా కుదిరింది మీకు? టైమింగ్ చెప్పండి ఒకసారి నాకు. జాబ్ ఉన్నప్పుడు వాట్ ఐ డిడ్ వాజ్ మార్నింగ్ తొందరగా లేచాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock అట్లా లేచేవాడిని. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా నేను కడపలో వర్క్ చేశాను. సో మార్నింగ్ 5 o'clock లేచేవాడిని. ఆఫీస్ ఐ యూస్ టు గో at 10. సో 5 to 9 ఐ యూస్ టు ప్రిపేర్. సో ఆ లంచ్ టైంలో మళ్ళీ ఒక 1 hour 45 minutes అట్లా ఆ లంచ్ టైంలో ఉంటే దెన్ ఐ యూస్ టు రీడ్ సంథింగ్ అట్లా. జిమ్ వెళ్ళేవాడిని ఈవినింగ్. దట్ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. ఆ 1 hour జిమ్కి వెళ్తే ఆ డేలో ఉన్న స్ట్రెస్ మొత్తం నాది వెళ్ళిపోతుంది. ఓకే. సో దెన్ ఐ యూస్ టు ప్రిపేర్ నైట్ 3 hours. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్స్ అప్పుడు అటెంప్ట్స్ ఇచ్చే కొద్దీ ఇక ఇది నాతో కాదేమో అన్న మెంటల్ కండిషన్ నుంచి ఎలా బయటపడ్డారు అని అంటే ఏం చెప్తారు? ఒకసారి 3 marksలో పోయింది, ఇంకోసారి 20 marksలో పోయింది. మళ్ళీ 1 year ప్రిపేర్ అయ్యాక దట్ టైమ్ దిస్ ఇష్యూస్ కేమ్ అప్. అంటే మేబీ ఈ ఎగ్జామ్కి మనం సూట్ కావేమో, ఏం అంటే దట్ కుడ్ బి అ పాసిబిలిటీ. అంటే యూ క్యాన్ బి ఇంటెలిజెంట్, యూ క్యాన్ బి హార్డ్ వర్కింగ్, బట్ మరి ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్ ముందు నుంచి చదివేవాడిని. లాట్ ఆఫ్ బుక్స్ ఆల్సో. మీరు ఏం చేద్దామని ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత, లేదా ఇప్పుడున్న జర్నీను ఏదైనా తీసుకున్నా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ మార్పు తీసుకురావాల్సిందే అని ఎప్పుడన్నా అనుకున్నారా? యా, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇండియన్ సివిలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. మన మేబీ హిస్టరీ స్టూడెంట్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్, ఐడియా కూడా అనిపిస్తుంటుంది ఎప్పుడు. బికాస్ మన సివిలైజేషన్లో నాన్ వైలెన్స్ కానీ. సో ఇండియాస్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఇట్ షుడ్ బి అ గ్లోబల్ సూపర్ పవర్ అని స్ట్రాంగ్గా నమ్ముతాను. మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి. సో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు, హౌ టు ప్రిపేర్ అనేది? సో జనరలీ మనం ఈ పోస్టులు పెద్దవి కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్ కూడా పెద్దది అనుకుంటాం. అండ్ వీ థింక్ ఎగ్జామ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, అండ్ సో దట్ ఈస్ అ బర్డన్. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు థింక్ ఇస్ దిస్ ఎగ్జామ్ ఈజ్ అ ట్రైస్ టు టెస్ట్ బేసిక్ ఆస్పెక్ట్స్ ఓన్లీ. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్లో మీరు 2 పేర్లు మెన్షన్ చేశారు. యా. ఎందుకని? రీజన్ ఏంటి? కడప జిల్లా నుంచి రావడం వల్ల అండ్ దగ్గరగా చూడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన జర్నీ నేను స్టార్టింగ్ నుంచి చూశాను. బికాస్ రాజశేఖర్ రెడ్డి గారు డైడ్ వెన్ ఐ వాస్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. ఓకే. తర్వాత ఎలా చేంజెస్ వచ్చాయి, ఎట్లా వచ్చాయి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం అదే జిల్లా కాబట్టి తెలుస్తూ ఉంటుంది. సో ఎన్ని కష్టాలు పడ్డారు అని చూశాను, ఎంత డిటర్మినేషన్ కావాలి. ఆ పాదయాత్ర 3648 kilometers అది. సో అంత చేశారు. సో అండ్ హిస్ జర్నీ వాజ్ 9 years పార్టీ పెట్టిన నుంచి పవర్లోకి రావడానికి.
దెన్ ఐ షుడ్ వెన్ ఐ షుడ్ థింక్ నా డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు 9 years కష్టపడాను నేనంతా ఎవ్రీ 4 years మేబీ అంతే కదా. సో దట్ యూస్ టు గివ్ మీ ఎ మోటివేషన్. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ సిరీస్ అనేది మనం ఒకటి స్టార్ట్ చేసాం. ఒక కొత్త ఎంట్రీ రాగానే మళ్ళీ కింద వెంటనే పెట్టేస్తున్నారు ఎప్పుడండి ఇంకొక సివిల్ సర్వెంట్ ఎంట్రీ అని. సో నాకు గెస్ట్ దొరకాలి, వాళ్ళకి టైం ఒప్పించాలి, వాళ్ళకి టైం దొరకాలి, వాళ్ళు వచ్చి ఎస్ అండి వస్తున్నామని చెప్పాలి. దీనికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత ప్లీజ్ కాస్త ఓపిక పెట్టండి. టుడే ఈజ్ వెంకటేష్ రెడ్డి గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. సివిల్ సర్వీసెస్లో చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా న్యూ అటెంప్ట్, ఫైనల్ అటెంప్ట్ కూడా ఇస్తున్నానని చెప్పారు. సచ్ ఎ లాంగ్ జర్నీ ఆయనది. నేను ఆయన ప్రొఫైల్ మొత్తం చూసినప్పుడు చాలా డిఫరెంట్ యాంగిల్స్ కనపడ్డాయి నాకు అందులో. ఈరోజు ఆయన జర్నీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సార్, చిన్నవాళ్ళైనా నమస్తే చెప్పాలి, సివిల్ సర్వెంట్ కాబట్టి. నమస్తే అండి. నమస్తే గారు. వెల్కమ్ టు మై షో సార్. థ్యాంక్ యూ. సార్, ఏంటి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? నాకు తెలుసు కానీ ఇప్పుడు 2018లో నాకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ అలాట్ అయింది. సో ప్రెజెంట్లీ ఐఎమ్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ దేర్. సో ఇప్పుడు ఫర్ ద నెక్స్ట్ 4 months ఐ హ్యావ్ కమ్ టు తెలంగాణ ఫర్ మై ఫీల్డ్ ట్రైనింగ్. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మీ నాన్నగారు ఆర్మీలో వర్క్ చేసేవారండి? ఎస్. ఓ, నేను షాక్. అసలు జమ్మూ కాశ్మీర్లో చేశారా స్కూలింగ్ అంతా? ఎస్. సో మోస్ట్ ఆఫ్ మై స్కూలింగ్ ఆర్మీ స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయంలో నార్త్ ఇండియాలో జరిగింది. సో టిల్ మై 7th class మేము నార్త్లోనే ఉన్నాము. తర్వాత డాడీ రిటైర్మెంట్ తీసుకున్నారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. హీ వాజ్ ఇన్ బాంబ్ స్క్వాడ్. కొంచెం రిస్కీ కదా జనరలీ. సో వీ ఆల్ ఫ్యామిలీ కూడా ఇంకా 17 years సర్వ్ చేశారు. నౌ ఇట్స్ బెటర్ దట్ ఇంకా ఆల్ రిటైర్మెంట్ తీసుకోండి. సో దట్ ఈవెన్ వాళ్ళు కూడా అంటే మా ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతున్న వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సో దెన్ హీ థాట్ ఓకే ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ హీ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. సో కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ, సో తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అగ్రికల్చర్ చేస్తాము అని. సో అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు. 2003లో ఇటు రిటైర్మెంట్. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి పేరెంట్స్? ఇప్పుడు మేము అది రాజా సాహెబ్పేట, పూర్మామిల్లా మండలం, కడప జిల్లా. ఓకే. సో ఇప్పుడు పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు. ఓకే. సో ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్. తను డాక్టర్, ఇప్పుడు ఎండి పీడియాట్రిక్స్ చేస్తున్నాను తిరుపతిలో రుయా హాస్పిటల్లో. చాలా సంతోషంగా ఉంది మా అన్నయ్యకి ర్యాంక్ వచ్చినందుకు. అండ్ దిస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ బిహైండ్ దిస్ అండ్ హోప్ దిస్ ర్యాంక్ మే ఇన్స్పైర్ అదర్స్ టు. ఓకే, అక్కడే. ఓకే, దట్స్ నైస్. నేను యాక్చువల్లీ మిమ్మల్ని మీ లాంగ్వేజ్ చూసినప్పుడు నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నాను. పేరు చూస్తే మన సైడ్ తెలుగు వాళ్ళ పేర్లానే అనిపించింది. సో ఎందుకని మీరు అంటే భాష కానీ ఇది కానీ కొంచెం నార్త్ ఇండియన్ అనిపిస్తుంది ఎందుకు? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్లో చదవడం వల్ల మేబీ అదే అయి ఉండొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కొంచెం స్లాంగ్ నార్త్ ఇండియన్ లాగా ఉంటుంది, తెలుగు వాళ్ళు మాట్లాడినట్టు ఉండదు అంటారు, ఈవెన్ దో మాది కడప. సో బట్ యా మేబీ బికాస్ ఆఫ్ దట్ నేను తెలుగు రాయడం నేర్చుకోవడం కూడా 7th class తర్వాతే, 7th నుంచి. సో మేబీ దానివల్ల కొంచెం స్లాంగ్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో. ఓకే. సినిమాటిక్గా చెప్పంటే కడప రెడ్డీస్ అనమాట అది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ట్రూ రియలీ. ఫస్ట్ మీ జర్నీ సార్, మీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి మొదలు పెట్టేద్దామా? ఎస్. మై ఫాదర్ ఈస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇప్పుడు ప్రజెంట్లీ ఫార్మర్. మదర్ ఈస్ హౌస్ మేకర్. సిస్టర్ యాజ్ ఐ టోల్డ్ షీ ఈస్ అ డాక్టర్. అండ్ నేను 7th వరకు మేము నార్త్ ఇండియా చదివాము. సో ఇన్ బిట్వీన్ 1 year నేను కడపలో చదివాను. 3rd classలో వెన్ దెర్ వాజ్ అ కార్గిల్ వార్. 1990లో కార్గిల్ వార్ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. సో 1 year నేను జమ్మమండలో చదివాను, సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఓకే. సో అదొక ఇయర్. దెన్ వి అగైన్ వెంట్ టు నార్త్. సో 8th నుంచి దెన్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇక్కడ తిరుపతిలో రాయలసీమ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారిది కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంటుంది. దెన్ 9th and 10th రత్నంలో చదివాను, నెల్లూరు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఐ స్టడీడ్ ఇన్ శ్రీ చైతన్య అందరిలాగే. సో ఐఐటి బిట్స్ పిలాని వీటికి ప్రిపేర్ అయ్యాను. సో దెన్ ఐ గాట్ ఇన్ టు బిట్స్ పిలాని గోవా. నా ఇంజనీరింగ్ ఇక్కడ 4 years కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి. సో దెన్ కాలేజ్లోనే ప్లేస్మెంట్ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ బిజినెస్ అనలిస్ట్ అట్ వెల్స్ ఫార్గో. సో ముందు నుంచి అప్పటి నుంచే సివిల్ సర్వీసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. మేబీ కడప జిల్లా నుంచి రావడం వల్ల, లేకపోతే డాడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. సో దాట్ ఇంట్రెస్ట్ వాస్ దేర్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్.
ఓకే. బట్ ఐ థాట్ కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది, సో ఇట్ విల్ హెల్ప్ మీ టు అర్న్ సమ్ మనీ, సో ఫండ్ మై ఓన్ ప్రిపరేషన్, రైట్. దానికి హెల్ప్ అవుతుంది కదా అని అండ్ ఐ స్టార్టెడ్ ఎ జాబ్. అక్కడ 1.5 year వర్క్ చేశాను యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. హైదరాబాద్లో వెల్స్ ఫార్గో ఉంది, దెన్ బెంగళూరులో కూడా ఒక 7 months వర్క్ చేశాను. ఓకే. అంటే సివిల్ సర్వీస్ అనేది మీ ఇంట్రెస్టా, నాన్నగారి ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్ అండి. మై డాడీ ఈజ్ లైక్ నీకు ఏది కావాలంటే అది చెయ్యి, మోస్ట్లీ హ్యాపీగా ఉండు, దట్స్ ద పాయింట్ లైఫ్ అని అతను ఎప్పుడు అలాగే చెప్తుంటారు. సో ఇది చేయాలి, అది చేయని ఎప్పుడు హీ నెవర్ సెడ్ ఎనీథింగ్. సో ఇట్ వాస్ ప్యూర్లీ మై పర్సనల్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీలో కూడా ఎవరు సివిల్ సర్వీస్ లేరు, మేబీ ఐఎమ్ ద ఫస్ట్. డాడీ ఆర్మీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే నెక్స్ట్ నేనే అనుకోండి. ఆర్మీ కూడా మీ నాన్నగారే ఫస్ట్ అనుకుంటా. ఎస్, డాడీ ఫస్ట్. ఓకే. సో తర్వాత మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ అందరూ ఎక్కువ ఇంజనీర్స్, డాక్టర్సే ఉన్నారు, అందరు యూఎస్లో ఉన్నారు ఎక్కువ మంది. సో నేను ఒక్కడే సివిల్ సర్వీసెస్ ఇట్లా డిఫరెంట్ రూట్ తీసుకున్నాను. జనరల్గా సిబ్లింగ్స్ కానీ లేకపోతే మన కజిన్స్ ఎవరైనా యూఎస్లో ఉండి డాలర్స్లో సంపాదిస్తూ ఉంటాయి, అక్కడ ఎన్విరాన్మెంట్లో ఫొటోస్ అవి పంపిస్తూ ఉంటాయి. మన పేరెంట్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ కొంత ప్రెజర్ ఉంటుంది, పియర్ ప్రెజర్ అని ఉంటుంది. సో మీకు వెళ్ళాలని అనిపించలేదా, అక్కడ యూఎస్లో ఉండాలి, ఆ క్లాస్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అనిపించలేదా? ఇలా వచ్చారు మళ్ళీ సివిల్ సైడ్? ఈవెన్ నాట్ జస్ట్ కజిన్స్, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా. కాలేజ్లో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ యూఎస్. ఓకే. సో అందరూ యూఎస్లో ఉన్నారు. సో ఫర్ మీ దట్ ఆప్షన్ వాస్ దేర్. మా అన్న ఉంటారు శంకర్ రెడ్డి అని, సో దాన్ని ఎప్పుడు చెప్తుండేవారు, నీకు ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ క్యాన్ కమ్, బట్ దిస్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, ఇది ఫాలో అవ్వాలంటే మ్యాక్సిమం ట్రై యువర్ బెస్ట్, అవ్వకపోతే యూ హ్యావ్ అన్ ఆప్షన్. యూఎస్కి రావాలంటే ఎప్పుడైనా రావచ్చు, అట్ ఎనీ ఏజ్. యూ హ్యావ్, నీకు ఒక మంచి కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, బిట్స్ ప్లానింగ్, సో ఆల్రెడీ వర్క్ చేసినావు, దట్ ఫీల్డ్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. బట్ ఇది నీ డ్రీమ్, ఇది దీనికి ఒక ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది, ఆ తర్వాత మనం ట్రై చేయలేం. సో గివ్ ఇట్ ఎ బెస్ట్ షాట్, వద్దనుకుంటే యూ హ్యావ్ ఆల్వేస్ దట్ ఆప్షన్ అనిపించింది. బట్ ఫర్ మీ పర్సనలీ సో సివిల్ సర్వీసెస్ మేబీ వెన్ ఐ లుక్ బ్యాక్ అంటే వై ఐ హ్యావ్ టేకన్ దిస్ రూట్. అప్పుడప్పుడు అంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వీ థింక్ కదా, అంటే యూఎస్కి వెళ్ళిపోవడం దట్ వుడ్ హ్యావ్ బీన్ సింపుల్ రూట్, అందరూ హ్యాపీగా ఉండేది కదా అని అప్పుడు అనుకునే ప్రతిసారి ఆల్వేస్ ద మోటివేషన్ ఫర్ దాట్ మేబీ ద స్కూలింగ్ ఐ హ్యాడ్, ఆర్మీ స్కూల్స్, సైన్స్ స్కూల్స్ చదవడము, డాడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అవ్వడము, అండ్ కడప జిల్లా మీకు తెలిసే ఉంటుంది, పొలిటికలీ బాగా అవేర్ ఉన్న డిస్టిక్. సో నలుగురితో మాట్లాడితే ఎక్కువ రాజకీయం గురించి కానీ గవర్నమెంట్ పాలసీస్ గురించి కానీ ఎక్కువ మాట్లాడతారు. మేబీ దట్ అవేకనింగ్ హ్యాస్ పుష్డ్ మీ టు దిస్ సైడ్. సార్ నాకు ఒకటి చెప్పండి, అంటే ఆర్మీలో పనిచేసే వ్యక్తులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంటే కామన్ మ్యాన్కి ఆర్మీలో పనిచేసే వాళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది అని అంటారు. బట్ నాకు తెలియదు కదా, అందుకే మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఎలా ఉంటారు వాళ్ళు. ఆర్మీలో కొంచెం స్ట్రిక్ట్ కంటే కూడా డిసిప్లిన్డ్గా ఉంటారు. మేబీ ఈవెన్ ఆ క్వాలిటీస్ నాలో కొంచెం వచ్చాయని అనుకుంటాను, బికాస్ దే డూ ఎవ్రీథింగ్స్ వెరీ ఇన్ అ ప్లాన్డ్ వే. సో బట్ స్ట్రిక్ట్గా ఉంటారనుకోని డిసిప్లిన్డ్గా ఉంటారని చెప్తాను. అండ్ దే విల్ బి వెరీ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళకి బయట సొసైటీతో కొంచెం తక్కువ రిలేషన్స్ ఉండడం వల్ల కొంచెం అమాయకులు ఉంటారని నా ఫీలింగ్. సో మా డాడీని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. హీస్ కొంచెం భోలా మనిషి, అందరితో మంచిగా ఉంటారు, పెద్దగా ఈ కుట్రలు కుతంత్రాలు అంటే చాలా దూరంగా ఉంటారు, ఏమి ఉండవు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించిందంటే బోర్డర్లో వర్క్ చేయడమో లేకపోతే ఆర్మీలో వర్క్ చేయడమో అనేది ఒక పీక్. ఎందుకంటే ఒక సింగిల్ గన్తో లేదా ఒక సింగిల్ బుల్లెట్తో ప్రాణం పోయే స్టేజ్లో ఉంటారు వీళ్ళు, లేదా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా ప్రాణం పోయే అలాంటి స్టేజ్లోంచి వచ్చిన వాళ్ళు లైఫ్ గురించి బాగా ఎక్కువ స్టడీ చేసి ఏముంది ప్రాణం ఒక ఇలా అంటే పోతుంది, ఏం సాధిస్తాం ఏం సంపాదిస్తాం అన్న దాంట్లో ఉండి వాళ్ళు అంత ప్యూర్గా ఉండిపోతారేమో, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. దట్స్ రైట్ మీరు ఎగ్జాక్ట్లీ. డాడీ ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తూ ఉంటారు. కార్గిల్ వార్ టైంలో బార్డర్కి 200 kilometers దగ్గరలో ఉన్నారు. సో ఆ టైంలో ఫర్ సమ్ టాయిలెట్ కోసం బయటికి వెళ్ళారు. సో వెన్ హీ వాజ్ దేర్ బుల్లెట్స్ పై నుంచి వెళ్ళాయి. సో దెన్ ఇమీడియట్గా ఫాస్ట్గా పరిగెత్తు బంకర్లోకి వెళ్ళిపోయాము. సో మేబీ గోయింగ్ త్రూ ఆల్ దట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్, సో హీ ఆల్వేస్ సేస్ దట్ లైఫ్లో హ్యాపీగా ఉండడం షుడ్ బి ద గోల్. నాకు ఇది కావాలి, ఇంత సంపాదించాలి, పవర్ ఉండాలి, ఇవి కాదు. సో హ్యాపీనెస్ షుడ్ బి ద గోల్ అని ఎప్పుడు చెప్తుంటారు. ట్రూ.
మీరేంటి ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు, బాగుంది. అంటే ఆ జీల్ అనాలా, పట్టుదల, కసి అనాలా నాకు తెలియట్లేదు, కానీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఒకసారి చెప్పుకుంటారండి. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. యా, సో వన్ థింగ్ ఈస్ నేను ఒక 2.5 years ఎగ్జామ్ కోసం పెట్టానండి. తర్వాత అవర్స్ అంటే ఎప్పుడు జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఐ కమ్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ, మీకు తెలుసు. సో అందుకే ఎప్పుడు జాబ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1.5 year నేను వెల్స్ ఫార్గోలో చేశానని చెప్పారు. తర్వాత 2 years ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి. ఆ అటెంప్ట్లో ఐ లాస్ట్ బై 3 marks. అయ్యో. సో ఇట్ వాస్ వెరీ నియర్. అంటే ఈ ఎగ్జామ్లో 3 marks అంటే 2250 marksకి ఎగ్జామ్, దాంట్లో 3 marks ఈజ్ వెరీ లెస్. So then I thought, okay, anyways I know the basics of it exam ki. Now I need just to revise more and more. Na strategies lo koncham changes తీసుకురావాలి to get that marks. So then I again gave the exam. So next time I lost by 20 marks. Abba. Now that was the phase in life. What I am doing అర్థం కావడం లేదు, where I have to improve on it. So then I thought, okay, inka I should not be a burden to my parents. Okay. So I thought I'll join job. నాకు ఇంట్రెస్ట్ ఉన్న జాబే జాయిన్ అవుదాము అండ్ ప్యారలల్గా ప్రిపేర్ అవుదాము అని. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. సో ఆల్వేస్ ఏదైనా కొంచెం డిఫికల్టీ వచ్చినప్పుడు దే వాజ్ ఆల్వేస్ సమ్ ఒక పట్టుకోమంటారు కదా, ఒక సపోర్ట్ ఉండేది ఎప్పుడు. సో ఇమీడియట్లీ దే వాజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ ప్రశాంత్ కిషోర్ గారు in Indian Political Action Committee. So these were like friends from Bits Pilani and all. So we used to discuss politics a lot college nunchi. So that's my hobby also. So itlo okadu undi, Venkatesh, నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కదా, మళ్ళీ ఆపర్చునిటీ రాదేమో, సో ఎలాగో నువ్వు నీకు సివిల్ సర్వీస్కు వీటికి కూడా హెల్ప్ అవుతుంది ఇది, యూ క్యాన్ యూస్ యువర్ నాలెడ్జ్ హియర్ అండ్ యూ కెన్ గెయిన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అని చెప్పారు. సో నేను కూడా ఇంకా మంచి ఛాన్స్ కదా అనుకొని సో జాయిన్ అయిపోయాను. సో ప్రిపేర్ అది నెక్స్ట్ యాజ్ కర్నూలులో వర్క్ చేశాను. సో ఐ వాస్ దేర్ విత్ దెమ్ ఫర్ షార్ట్ పీరియడ్. ఇన్ బిట్వీన్ గ్రూప్ 1 వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాసారా? అప్పుడు గ్రూప్ 1 వచ్చింది 2016 ఎండ్లో. గ్రూప్ 1 రాయడం కన్నా సివిల్ సాధించడం ఎంతో ఈజీ అనిపిస్తుంది నిజంగా. చాలా టెంటేటివ్ ఉంటుంది కదా, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తుందో ఏమీ అర్థం కాదు. దట్స్ ఎ ఛాలెంజ్ గ్రూప్ 1లో. సో నేను ఇంకా ఎలాగో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కదా, ఓకే రాద్దాము, ఒక ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం ఒక బ్యాకప్ లాగా ఉంటుంది అనుకొని ఐ డెంట్ ప్రిపేర్ ఫర్ ఇట్ మచ్ అప్పుడు, ఎందుకంటే అప్పుడు మళ్ళీ సివిల్స్ రాస్తున్నాను కాబట్టి టైం కూడా లేదంతగా. బట్ ఐ గేవ్ ఇట్. ఒక ఫ్రెండ్ దగ్గర నోట్స్ ఉండే, విక్రమ్ అని, సో నా స్కూల్ మేట్. సో తన నోట్సే ప్రిపేర్ అయ్యాను. సో తన నోట్స్ ప్రిపేర్ అయ్యాను కొన్ని. ఇంకా మిగతా సివిల్ సర్వీసెస్ కామన్ ఉన్న సిలబస్ దట్ హెల్ప్ మీ. అండ్ దాట్ ఇయర్ అండ్ ఫార్చునేట్లీ గాడ్ హ్యాస్ బిన్ కైండ్ టు మీ అన్నాను కదా, ఫస్ట్ టైం అన్ని సజావుగా జరిగిపోయాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ 1.5 year అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేసారు. సో 2018 కల్లా రిజల్ట్, ఏప్రిల్ కల్లా రిజల్ట్ వచ్చేసింది. ఐ గాట్ స్టేట్ 31st ర్యాంక్. సో ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. సో ఇమీడియట్గా నేను ఇంకా గ్రూప్ 1 వస్తానే జాయిన్ అయిపోయాను. సో ఎవ్రీ వన్ వాస్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, అందరూ ఓకే యూ గాట్ ఇన్ టు సమ్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ జాబ్, ఫైన్ అని. బట్ మన టార్గెట్ వాస్ లోపల ఉంది, ఇంకా పొడుస్తుంది లోపల నుంచి. సో టార్గెట్ అది కాదు కాబట్టి ఇంకా సో వాళ్ళైతే ఇంకా చాలు, ఇంకా యూ డోంట్ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, యూ హ్యావ్ దీంట్లోనే యూ కెన్ గో అప్ టు తొందరగా యంగ్గా సెలెక్ట్ అవ్వవు కాబట్టి యూ కెన్ గో ప్రమోషన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఈవెన్ కన్ఫర్డ్ ఐఎస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో కాబట్టి కంటిన్యూ ఇట్ అండ్ బీ హ్యాపీ అని చెప్పాను. బట్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ రైట్ అగైన్. సో మళ్ళీ రాశాను సివిల్ సర్వీసెస్. ఫస్ట్ టైం మీరు కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు? నేను ఎప్పుడు జాబ్ చేయడం వల్ల జనరల్ స్టడీస్ ఆప్షనల్ ఉంటాయండి. జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకోలేదు. ఫర్ హిస్టరీ ఆప్షనల్, ఐ టుక్ హిస్టరీ యాజ్ ఆప్షనల్. చాలా కష్టం కదండి హిస్టరీ. అది మెమరీ బాగా ఉందేమో, ఇంట్రెస్ట్ ఉండింది టు హిస్టరీ, ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. సో మేబీ దట్స్ బికాస్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ సోషల్ స్టడీస్ టీచర్స్ ఇన్ మై స్కూల్స్. ఆ ఇంట్రెస్ట్ అలా కంటిన్యూ అవుతుందండి. సో ఐ థాట్ ఐ విల్ టేక్ ఇట్. ఇట్ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. మీరు అన్న టఫ్ అండ్ ఎక్కువ సిలబస్ ఉంటుంది, మార్క్స్ ఎక్కువ పడవు. మేబీ అందుకే కొంచెం నా సివిల్ సర్వీసెస్ ర్యాంక్ రావడానికి డిలే అయిందేమో, అది కూడా అయ్యుండొచ్చు. బట్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇన్ని రోజులు చదవగలిగాను కూడా, అట్లా కూడా చెప్పచ్చు.
సో దెన్ ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ 2018 ఎగ్జామినేషన్లో. సో ఆ ట్రైనింగ్ నేను లాస్ట్ డిసెంబర్లో జాయిన్ అయ్యానండి, 2019 డిసెంబర్లో. అండ్ ఆబ్వియస్లీ ది టార్గెట్ వాజ్ IAS. సో అదనుకుని అందరు వస్తారు కాబట్టి ఐ రోట్ అగైన్. మళ్ళీ పట్టు విడిన విక్రమార్కులాగా. సో అంటే ఈవెన్ ఐ డెంట్ థాట్ ఇన్ అటెంప్ట్స్ అవుతాయి రాస్తాను అని కూడా. బట్ అదే మీరు అన్నట్టు ఎప్పుడు ఏదో ఒక జాబ్ ఉండడం వల్ల ఐ డెంట్ ఫీల్ దట్ కి ఓకే ఇంకా నేను స్టాప్ చేయాలి అని. అండ్ ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. సపోజ్ మళ్ళీ బ్యాక్ ఐటీకి వెళ్ళిపోయి ఉంటే కష్టమయ్యేదేమో. బట్ ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల దెన్ ఐ గేవ్ ఇట్ అగైన్. దిస్ టైమ్ ఐ గాట్ 314 ర్యాంక్. దిస్ టైమ్ ఐ గాట్ 314 ర్యాంక్. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవన్నీ ఉండడం వల్ల అండ్ ఆబ్వియస్లీ IAS రావాలంటే ఇప్పుడు 70 బిలో ర్యాంక్ రావాలండి. చాలా టఫ్ అండి. ఇంతకుముందు యాక్చువల్లీ 100 లోపు వస్తే IAS గ్యారంటీగా వచ్చేది, ఓసీస్ కనే ఒక గ్యారంటీ ఉండేది. బట్ యునో ఎంట్రీస్ చేసేటప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే రియలీ మేబీ యాజ్ అ జర్నలిస్ట్ మేబీ కొన్ని అనకూడదేమో కానీ ఇండియన్ మన భారతదేశంలో నేను కూడా ఒక పౌరురాని కాబట్టి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే రిజర్వేషన్స్ ఉండడం మంచిదే, కానీ ఓసీస్లో కూడా లేని వాళ్ళు బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కానీ కష్టపడి చదివి 100 లోపు ర్యాంక్ తెచ్చుకుని IAS రాకపోతే అక్కడ రిజర్వేషన్ అని అంటే మాత్రం ఎంత బాధేస్తుందో. నాకు చాలామందిని చూస్తున్నాను కదా, ఎవ్రీ టైం యూనో మైండ్లో అసలు కడుపులో తిప్పేస్తుంది నాకైతే మాత్రం. ఎంత కష్టపడతారు చెప్పండి, మీకు తెలుసు కదా. ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్ కూడా మీరు అటెంప్ట్ చేస్తున్నారు, ఎంత ప్రిపరేషన్ ఉంటుంది మీకు, ఎంత డెడికేటెడ్గా దాని మీద కూర్చుంటారు. ఇంత తీరా సాధించిన తర్వాత 90 80 ర్యాంక్ వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ అని చెప్పి ఇలా అంటే సో పెయిన్ఫుల్ ఫర్ మీ రియల్లీ. Yes, but for everyone we have accepted it. So ante basically I always think there are thank you, there are some things which are in my hand, there are some things which are not in my hand. So this is one such thing. Yes, ఇంకా దాని గురించి మనం అందుకే ఎక్కువ ఆలోచించాను ఎప్పుడు. సో I thought okay, I am already in civil services, I am happy about it, but I am not satisfied about it. సో ఇంకా పాసిబిలిటీ ఉంది కాబట్టి, రాసే అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఐ విల్ రైట్ అగైన్ అంతే. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ఈస్ ఎనీ సర్వీస్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్ గివ్స్ యూ అ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ గివ్స్ యూ వెరీ హ్యూజ్ స్కోప్ మీరు చేయాలి అనుకుంటే. సో ఏ సర్వీస్లో అయినా ఉండి కూడా చాలా చేయొచ్చు ప్రజలకు కానీ ఫర్ ద కంట్రీ ఆల్సో. సో బట్ IAS how it is different అంటే ఐ థింక్ ఎక్కువ డైవర్సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి IAS. అంటే ఈరోజు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు, రేపు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు, టుమారో ఇట్ వన్ బి టూరిజం డిపార్ట్మెంట్. యూ క్యాన్ మూవ్ అక్రాస్ వెరీ ఈజీలీ. మిగతా IPS నుంచి ఇంకా మిగతా అన్ని సర్వీసెస్, IPS కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ, పోస్టల్ కానీ, డిఫెన్స్ సర్వీసెస్ కానీ, యూ విల్ బీ ఇన్ వన్ డిపార్ట్మెంట్. మీరు కూడా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, బట్ దట్ వుడ్ బి డెప్యూటేషన్. బట్ IASలో దట్ ఈస్ అ వెరీ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ దే విల్ బీ మూవింగ్ అక్రాస్. అండ్ రెవెన్యూ అనేది ఇట్ ఈస్ అ హెడ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో దట్స్ వై IAS అని అందరూ ఏం చేస్తుంటారు, అండ్ స్లీప్లో నేను కూడా ఏం చేశాను. సో ఐ హ్యావ్ అన్ ఆప్షన్ కాబట్టి ఒకసారి ట్రై చేస్తాము అని. అంటే ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పుడు మొన్న జరిగిన లాస్ట్ బట్ 1 అటెంప్ట్ వరకు కూడా మీరు అంటే ఎవరి గైడెన్స్ లేకుండానే చేశారా, మీరు అటెంప్ట్ చేశారా? బేసికలీ ఐ హ్యావ్ ఎ గైడెన్స్, బట్ ఇట్ వాస్ మోస్ట్లీ ఫ్రెండ్స్. అంతే ఎక్కువ. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. దట్స్ మేబీ నేను జాబ్ చేస్తూ ఉండడం వల్ల నాకు ఆ స్కోప్ రాలేదు, ఆ టైం దొరకలేదు వెళ్ళడం. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కరెక్ట్. సో ఎక్కువ డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాద్దామని ఢిల్లీకి వెళ్ళిపోయినప్పుడు నా రూమ్మేట్స్ చంద్రకాంత్ రెడ్డి అని, వంశీ అని, మహేంద్ర అని, సో వీళ్ళే. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ నౌ. చంద్రకాంత్ లాస్ట్ టైం IRS వచ్చింది, మీరు ఇంటర్వ్యూ చేశారు. సో మహేంద్ర ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు. ఓకే. సో వంశీ హీ హ్యాస్ గాన్ టు క్వాల్కామ్ మల్టీనేషనల్లో వర్క్ చేస్తున్నారు, హెస్ గాన్ బ్యాక్. సో అట్లా వీళ్ళే సో ఫ్రెండ్స్.
సందీప్ అని, వరుణ్ రెడ్డి లాస్ట్ టైం ఏఎస్ వచ్చింది. సో అట్లా వీళ్ళ ఫ్రెండ్స్ మేమే డిస్కస్ చేస్తూ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకొని, సో దాంట్లో వీ యూస్ టు రైట్ క్వశ్చన్స్, సెండ్, డిస్కస్ చేస్తూ. సో దట్ వాస్ మై గైడెన్స్. అదర్ దెన్ దట్ ఇంకా ఆప్షనల్ హిస్టరీ అని చెప్పాను కదండి, దానికి నేను కోచింగ్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నారు? బలియన్ క్లాసెస్ అని ఢిల్లీలో ఉంటుంది, అక్కడే తీసుకున్నాను. అప్పుడు జాబ్కి బ్రేక్ తీసుకున్నాను ఒక 2 years. ఓకే, అప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి నాకు. ఇప్పటివరకు జాబ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఏదో చేశారు. సో ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? బేసికలీ ఇప్పుడు ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ నేను ఎగ్జామ్ రాస్తే సమ్ ర్యాంక్ ఐ విల్ గెట్. ఎస్, బట్ టు గెట్ అ ర్యాంక్ సర్వీస్ ఐ వాంట్, ఐ హ్యావ్ టు గెట్ బిలో 70 ర్యాంక్. సో ఫర్ దట్ ఎఫర్ట్స్లో చేంజెస్ ఉండాలి, ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాలి, స్ట్రాటజీ కొంచెం చేంజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం లక్ ఉండాలి. బికాస్ 70 మెంబర్స్ అంటే అక్రాస్ ద కంట్రీ ఎన్నో ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి అప్పుడు కానీ దట్ ర్యాంక్ ఇస్ నాట్ పాసిబుల్. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, బట్ సివిల్ సర్వీస్ ర్యాంక్ వచ్చేసరికి సమ్టైమ్స్ కొందరికి ఐ హ్యావ్ సీన్ పీపుల్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో luck is also a major factor. True. So what I have thought is I'll give my best, and then ఇంకా నేను దీని గురించి ఆలోచించను. ఇంకా ఏ సర్వీస్లో ఉన్నా ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ దట్ సర్వీస్ అని అనుకున్నాను. ఇంకా పెద్దగా ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు. ఐ థాట్ ఐ విల్ గివ్ మై బెస్ట్, లెట్స్ సీ. ఎనీవేస్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఐ విల్ డూ మై బెస్ట్. దట్స్ వాట్ మై స్ట్రాటజీ ఈస్. అంటే ఇన్ని రోజులు మీరు జాబ్ చేస్తూ చదివారు 4 attempts, 5 attempts ఐ థింక్స్. 5 attemptsకి ఎలా కుదిరింది మీకు? టైమింగ్ చెప్పండి ఒకసారి నాకు. ఆఫీస్ టైమింగ్సే ఉంటాయి కదా మ్యాక్సిమం. ఆఫీస్ టైమింగ్స్. సో హౌ డు యూ ప్లాన్ యువర్ డే? సో జాబ్ ఉన్నప్పుడు వాట్ ఐ డిడ్ వాజ్ మార్నింగ్ తొందరగా లేచేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock అట్లా లేచేవాడిని. యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా నేను కడపలో వర్క్ చేశాను. సో మార్నింగ్ 5 o'clock లేచేవాడిని. ఆఫీస్ ఐ యూస్ టు గో at 10. సో 5 to 9 ఐ యూస్ టు ప్రిపేర్. మార్నింగ్ 4 hours. క్వాలిటీ టైం. దట్ వాస్ నో డిస్టర్బెన్స్. ఏం కాల్స్, ఫోన్ కాల్స్ రావు. దట్స్ ద బెస్ట్ టైం. అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తారు కానీ ఎర్లీ మార్నింగ్ లేచే బ్యాచ్ చాలా తక్కువ మంది ఆ టైంలో మళ్ళీ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. ట్రూ. దెన్ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ కడపలో ఉండడం వల్ల నేను ఇంటికి వచ్చి వెళ్ళేవాడిని లంచ్ కోసం. గుడ్ బాయ్. సో ఆ లంచ్ టైంలో మళ్ళీ ఒక 1 hour 45 minutes అట్లా లంచ్ టైంలో ఉంటే దెన్ ఐ యూస్ టు రీడ్ సంథింగ్. అట్లా తింటూ కూడా ఒక చాలాసార్లు చదివాను. ఓకే. సో ప్యారలల్గా లేకపోతే ఏదో వీడియో చూడడము ఇట్లా సివిల్ సర్వీస్ సంబంధించింది. దెన్ ఈవినింగ్ ఐ యూస్ టు గో టు ఆఫీస్ అరౌండ్ 6 o'clock అయిపోతుంది. బట్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇన్ బిట్వీన్. సో జిమ్ వెళ్ళేవాను ఈవినింగ్. దట్ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. సో ఒక 1 hour CrossFit వెళ్తాను. కడపలో ఉన్నప్పుడు బీట్స్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కల్ట్ జాయిన్ అయ్యారు హిమాయత్ నగర్. ఓకే. సో 1 hour ఆ 1 hour జిమ్కి వెళ్తే ఆ డేలో ఉన్న స్ట్రెస్ మొత్తం నాది వెళ్ళిపోతుంది. ఓకే. సో దెన్ ఐ యూస్ టు ప్రిపేర్ నైట్ 3 hours. సమ్హౌ అంటే ఫోన్ కాల్స్ ఇంట్లో కూడా మాట్లాడుతాను, అందరు ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతూ. బట్ సమ్హౌ ఐ యూస్ టు గెట్ టిల్ 11:30 ఒక 3 hours ఐ యూస్ టు గెట్. సో 3 + 4 7 క్వాలిటీ టైమ్. ఇన్ బిట్వీన్ లంచ్ టైంలో ఐ యూస్ టు రివైజ్ టైప్ ఆఫ్ థింగ్. సో 7 hours ఈవెన్ దెన్ యావరేజ్గా పెట్టినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ ఎగ్జామ్. మరి ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ప్లాన్ చేస్తున్నారు? తెలంగాణకి రీసెంట్లీనే వచ్చాను ఫీల్డ్ ట్రైనింగ్కి. ఇట్ హ్యాస్ బిన్ 10 days. కొంచెం సెటిల్ అవ్వడం టైం పడుతుంది, ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ. సో బట్ ఇప్పుడు ఐ హ్యావ్ మళ్ళీ మార్నింగ్ సేమ్ టైం షెడ్యూల్. మార్నింగ్ తొందరగా లేవడము అండ్ నైట్ చదవడము. సో సేమ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్, బట్ అప్పుడంత ఎఫెక్టివ్గా జరగట్లేదు. టూ మెనీ థింగ్స్ ఈ మధ్య, ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం కానీ ఇవన్నీ. సో ఇంకా ఐ హ్యావ్ 2 months ఆఫ్ టైం. ఐ హ్యావ్ థాట్ ఐ హ్యావ్ టు బి మోర్ సీరియస్ నౌ. మొన్న ప్రిలిమ్స్ రాసారా? ప్రిలిమ్స్ రాసారండి, సెలెక్ట్ అయ్యాను మెయిన్స్కి. ఓహో, కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ IAS వస్తే మీకు మళ్ళీ నాకు ఎంట్రీ ఇవ్వాలి. తప్పకుండా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. నాకెందుకో వస్తుందని అనిపిస్తుంది. అంటే నేను చాలామంది క్యాండిడేట్స్ని చూసాను. సివిల్ సర్వీసెస్లో IASకి సెలెక్ట్ అయ్యే వాళ్ళలో ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఫేస్లో ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళు స్టేబుల్గా ఆన్సర్ చెప్పడం, దేనికి టెంప్ట్ గారో పట్టాన. IPS సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఒక ఫైర్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏంటంటే ఎక్కువ మాడేస్తూ ఉంటారు. దట్స్ వాట్ రాని వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను.
బయట కొంతమంది కోచింగ్ సెంటర్స్లో నేను చూసాను. బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాండిడేట్స్. వీ కెన్ సీ వెన్ వీ కెన్ మేక్ ఇట్ అవుట్ వెరీ ఈజీలీ వెన్ వీ సీ ద క్యాండిడేట్స్. నాకు అది కనపడుతుంది. మరి మీరు పార్టీ ఇవ్వాలి మాకు డెఫినెట్లీ. థ్యాంక్ యూ, వెరీ నైస్ వర్డ్స్, సో కైండ్ ఆఫ్ యూ. రియల్లీ. ఇప్పుడైతే జాబ్ మధ్యలో ఇప్పుడే లీవ్ ఏం తీసుకోవట్లేదు మెయిన్స్ కోసం? ట్రైనింగ్లో లీవ్ ఇవ్వరండి సివిల్ సర్వీసెస్లో. ఈ ట్రైనింగ్లో బికాస్ ఇక్కడ దే మస్ట్ బి స్పెండింగ్ హ్యూజ్ గెస్ట్ హౌసెస్ కానీ, ఫుడ్ కానీ, మన ట్రావెల్ కానీ. సో నా ఒక్క ట్రైనింగ్ బ్రేక్ అయితే మొత్తం బ్యాచ్ ట్రైనింగ్ నడుస్తుంటుంది 2 years. సో డిఫికల్టీ ఉంటుంది కాబట్టి దే డోంట్ గివ్ లీవ్స్. సో సమ్హౌ ఐ వాంట్ టు, బికాస్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, సో ఐ డోంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆల్సో. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ ప్యారలీ. ఎంతవరకు అయితే అంతవరకు పాసిబుల్. లెట్స్ సీ అంటే. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్స్ అప్పుడు అటెంప్ట్స్ ఇచ్చే కొద్దీ ఇక ఇది నాతో కాదేమో అన్న మెంటల్ కండిషన్ నుంచి ఎలా బయటపడ్డారు అని అంటే ఏం చెప్తారు? యా, దట్స్ దేర్. ఐ మీన్ మీకు అదే నా సెకండ్ అటెంప్ట్ వల్ల ఒకసారి 3 మార్క్స్లో పోయింది, ఇంకోసారి 20 మార్క్స్లో పోయింది. మళ్ళీ 1 year ప్రిపేర్ అయ్యాక దట్ టైమ్ దిస్ ఇష్యూస్ కేమ్ అప్. అంటే మేబీ ఈ ఎగ్జామ్కి మనం సూట్ కావేమో, ఏం అంటే దట్ కుడ్ బి అ పాసిబిలిటీ. అంటే యూ క్యాన్ బి ఇంటెలిజెంట్, యూ క్యాన్ బి హార్డ్ వర్కింగ్, బట్ దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ సర్టెన్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. దానికి మీరు సింక్ అవ్వట్లేదేమో, దట్ కుడ్ బి అ పాసిబిలిటీ అనిపించింది. బట్ ఫార్చునేట్లీ ఆ టైంలో Group 1 రావడం వల్ల నేను ఇదే ఫీల్డ్లో ఉండిపోయాను. లేకపోతే మేబీ యూఎస్ వెళ్ళిపోయేవాళ్ళేమో. సో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. సో Group 1 రావడం వల్ల ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల ఐ థాట్ ఓకే, లెట్ మీ గివ్ ఇట్ అగైన్, ఒకసారి చూస్తాం. సో నెక్స్ట్ టైం వెన్ ఐ గాట్ ఇట్, then I understood that what was the difference was the guidance was the difference. So then I talked to few friends who told me that maybe this is the mistake ఏమన్నా చేస్తున్నామేమో. I implemented it. మీరు నాకు అది చెప్పాలి, ఎందుకంటే వ్యూవర్స్ చాలా మంది వెయిట్ చేస్తారు. ప్లీజ్. Because I used to read lot of newspapers. Newspaper ముందు నుంచి చదివేవాడిని. Lot of books also. So I have everything, knowledge అంతా ఉంది. బట్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు పుట్ దట్ నాలెడ్జ్ ఇన్ దట్ టైమ్, 3 hours టైం ఫ్రేమ్లో ఆ నాలెడ్జ్ అంతా పెట్టగలగాలి, అండ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ వే. సో దట్ వాజ్ మిస్సింగ్, ఒక స్ట్రక్చర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ తీసుకుందాం, రిజర్వేషన్ అనే ఒక టాపిక్ తీసుకుందాం. ఎంతో మనం చదువుతుంటాం, మనకు ఒపీనియన్స్ ఉంటాయి. బట్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఎలా చదవాలి అంటే, వాట్ ఈస్ రిజర్వేషన్, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఒక ఫ్యూ లైన్స్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ దానికి పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఫ్యూచర్ అంటే వే అహెడ్ ఎలా ఉండాలి, వే అహెడ్ మనం అనుకున్న ఒక థాట్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఏమన్నా కమిటీస్, ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన కమిటీస్ ఏమంటున్నాయి, వాళ్ళు ఏమని చెప్పారా. దెన్ గ్లోబల్ బెస్ట్ కేస్, అంటే అక్రాస్ ద వరల్డ్ ఇట్లా అన్ని చోట్ల డిస్క్రిమినేషన్ జరిగి ఉంటుంది. సో ఇలాంటి పాలసీస్ మిగతా కంట్రీస్లో ఎక్కడైనా ఉన్నాయా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా ఒక 2 pages నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎవ్రీ టాపిక్కి. దట్ విల్ హెల్ప్ అస్ టు రివైజ్ ఈజీలీ ఎగ్జామ్ ముందు. అండ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తే ఈజీగా మనం తక్కువ టైంలో ఇమీడియట్గా మనకి ఐడియా ఉంటుంది పెట్టగలం. సో దాట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ స్ట్రక్చర్. సో ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎవ్రీ టాపిక్కి. సో దాట్ ఐ డిడ్ ఇన్ మై 4th attempt where I got the rank. From then onwards I am getting a rank. నాన్నగారు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ ఇన్ని అటెంప్ట్స్ అప్పుడు, ఈ ఫైనల్ అటెంప్ట్స్ అప్పుడు నాన్నగారు ఏమంటున్నారు? డాడీ అంటే Group 1 వచ్చినాక హీ సెడ్ స్టాప్ ఇట్, బీ హ్యాపీ, గెట్ మ్యారీడ్ ఇది చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చింది, ర్యాంక్ వచ్చింది కదా. ఇప్పుడు ర్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు హీఈస్ హ్యాపీ ఇఫ్ యూ, బట్ హీ సమ్టైమ్స్ సేస్ ఐఏఎస్ వస్తే ఇంకొంచెం బాగుంటుందేమో కదా. సో ఐ థాట్ ఓకే, మేబీ హీ గాట్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. సో ఫ్యామిలీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్ అండి ఈ సివిల్ సర్వీసెస్. మనమందరం అనుకుంటాము ర్యాంక్ వచ్చాక తను కష్టపడ్డాడు కాబట్టి ర్యాంక్ వచ్చిందని, బట్ సివిల్ సర్వీస్ అనేది ఒక ఫ్యామిలీ జర్నీ, నాట్ ఒక క్యాండిడేట్ ఒక జర్నీ ఒకే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ పెద్దగా ఎక్కువ రిలీజియస్ కాదు. మా జనరల్లీ ఉంటారు అందరు ఎక్కువ పూజలు మదర్ అంత రిలీజియస్ కాదు. షీ బిలీవ్స్ ఇన్ గాడ్, బట్ ఎక్కువ బుక్స్ చదువుతుంటారు. సో తను నాకు 2-3 times రానప్పుడు ఒకటే మాట చెప్పారు. మేబీ షీ రెడ్ అబౌట్ అబ్దుల్ కలాం.
షీ సెడ్ దట్ అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని ఉండేది, బట్ అవ్వలేకపోయాడు బికాస్ ఆఫ్ ఐ సైట్ సంథింగ్. అలానే ఫీల్ అయ్యి ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వలేకపోయేవాడు. బట్ హీ లాస్ట్ పైలట్ బట్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మేబీ సంథింగ్ బెటర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండేవారు. బట్ బట్ అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు టెల్, నీకు ఇది చేయాలనిపిస్తే నీకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు యూ ట్రై ఇట్. వాడు ఆల్ ఇండియా సర్వీసెస్ సివిల్ సర్వీసెస్లో బాగా కష్టపడి బోర్గాల మండలం అంటే బద్వేల్ తాలూకాలో టోటల్ మీద ఈ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇద్దరు ఇంకా పిల్లలు ఇటువంటి ర్యాంకులు బోర్గాల మండలంలో బద్వేల్ తాలూకాలో దీన్ని ఆదర్శంగా తీసుకొని సాధించాలని ఆశిస్తున్నాం. మా బాబు సివిల్స్లో ర్యాంక్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి చదివేవాడు. ఈ ఇంప్రెషన్ తీసుకొని మిగతా పిల్లలు కూడా ఇలా చదివి ర్యాంకులు సాధించాలని మేము ఆశిస్తున్నాం. So, but slowly what I saw was in my third attempt, she became slowly religious. పూజలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయ్యయ్యో, అంటే అలాని కాదు, మనం ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నిజంగా మనం ఎంత మానవ ప్రయత్నం చేసినా సరే ఎక్కడో మనం అనుకున్నది జరగట్లేదు అంటే భగవత్ అనుగ్రహం కూడా కావాలేమో, ఒక చిన్న సపోర్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది. దట్స్ ట్రూ. సో అప్పుడు ఒకసారి మొదట కొంచెము నీ పెయిన్ ఉంటుంది. ఈవెన్ దెన్ సమ్ 36 రౌండ్స్ వేశారు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆ టైంలో. సో మేబీ అన్ని కలిపి నాకు ఇప్పుడు ర్యాంక్ వచ్చింది అనుకుంటాను. సో షీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్. సో వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ మా మదర్. దేనికి ఎప్పుడు అంటే వెరీ సపోర్టివ్. ఎప్పుడు టెన్షన్ పడరు, అంటే ఏమవుతుంది కెరియర్ ఏమైపోతుంది, మా వాడు ఇంత మంచి కాలేజీ చదివాడు అందరిలాగా యూఎస్లో అయిపోతే బాగుండేది కదా, ఎప్పుడు ప్యానిక్ అవ్వరు. బికాస్ ఇంట్లో వాళ్ళు ప్యానిక్ అయ్యారు అనుకోండి, మనం కూడా ప్యానిక్ అవుతాం. బట్ సో నాకున్న స్ట్రెంగ్త్ ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు దట్. సిస్టర్కి మ్యారేజ్ చేస్తారండి ఇప్పుడు షీఈస్ డూయింగ్ హర్ సెకండ్ ఇయర్ పీడియాట్రిక్స్. ఓకే, సో చూస్తున్నాం. ఓకే, సరే మీ సంగతి అన్నారు. అప్పుడే 4 ఏళ్ల క్రితమే మీకు మ్యారేజ్ చేసేస్తానన్నారు, చేసేసుకోమన్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఐఎమ్ జస్ట్ సేయింగ్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నేను కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అని అడిగాను. ఐఎమ్ రైటింగ్ దిస్ అటెంప్ట్, ఇది అటెంప్ట్ తర్వాత దెన్ వీ విల్ సీ అని చెప్పాను. సో అండ్ ఆల్రెడీ మీ కమ్యూనిటీలో అడుగుతూ ఉండుంటారు గ్యారంటీగా, నో డౌట్. జనరల్గా వస్తూ ఉంటాయి నార్మల్గా కదండి, అందరికీ అంటే వెరీ మచ్ అందరికి వస్తుంటాయి సంబంధాలు. బట్ వాట్ ఐ టోల్డ్ అట్ మై హోమ్ ఇస్, ఈ ఒక్క అటెంప్ట్ ఇన్ని రోజులు ఆగాం కదా, ఇది ఒక్కటి కొన్ని రోజులు ఆగుదాం. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని విన్నాను. నో కమెంట్స్. అంతేనా? అవును, మీరు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్లో మీరు 2 పేర్లు మెన్షన్ చేశారు. యా, ఎందుకని? రీజన్ ఏంటి? సో ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు ఈ జర్నీ చేయగలిగానంటే అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కడప జిల్లా నుంచి రావడం వల్ల అండ్ దగ్గరగా చూడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన జర్నీ నేను స్టార్టింగ్ నుంచి చూశాను. బికాస్ రాజశేఖర్ రెడ్డి గారు డైడ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్. ఓకే, తర్వాత ఎలా చేంజెస్ వచ్చాయి, ఎట్లా వచ్చాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం అదే జిల్లా కాబట్టి తెలుస్తూ ఉంటుంది అని. సో ఎన్ని కష్టాలు పడ్డారు అని చూశాను, ఎంత డిటర్మినేషన్ కావాలి. ఆ పాదయాత్ర 3648 కిలోమీటర్స్ అయితే, సో అంత చేశారు. సో అండ్ హిస్ జర్నీ వాజ్ 9 years పార్టీ పెట్టిన నుంచి పవర్లోకి రావడానికి. దెన్ వెన్ ఎవర్ ఐ షుడ్ థింక్ నా డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు 9 years కష్టపడాను నేనంతా, ఎవ్రీ 4 years మేబీ, అంతే కదా. సో దట్ యూస్ టు గివ్ మీ ఎ మోటివేషన్. ఒక పెద్ద గీత పక్కన ఒక చిన్న గీత. సో అండ్ పాలిటిక్స్ నాకు అంటే ఇట్స్ మై ఇంట్రెస్ట్ ఆల్సో. సో అక్కడున్న పర్సనాలిటీస్ ఆబ్వియస్లీ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ జర్నీ నాకు బాగా ఎప్పుడు మోటివేషన్. అట్ ద సేమ్ టైమ్ శ్రీ అజిత్ దోవల్ గారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఆయన జర్నీ కూడా ఐ హ్యావ్ రెడ్ అ లాట్ అబౌట్ హిమ్. సో ఆయన పాకిస్తాన్లో ఉన్నారు, అండర్ కవర్ ఆపరేషన్ చేశారు, అట్లా చాలా మనం వింటూ ఉంటాము. సో దట్ ఆల్సో వాజ్ ఆల్సో అ మోటివేషన్. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు ఫీల్ డిమోటివేటెడ్ ఐ యూస్ టు రీడ్ అబౌట్ దిస్ పీపుల్.
సో బార్డర్లో ఒక చిన్న సమస్య వచ్చింది లేదా ఒక మేజర్గా ఒక ఇష్యూ మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అజిత్ దౌల్ గారిని పిలవండి అని అంటారు ఫస్ట్. ఎస్, నేను ఆయన గురించి చదివినప్పుడు నెట్లో ఓ మై గాడ్ అనిపించింది నిజంగా, ఎంత ధైర్యంగా వర్క్ చేశారు అక్కడికి వెళ్ళి ఆయన అని. గ్రేట్ పర్సనాలిటీ. యా, సచ్ గ్రేట్ పర్సనాలిటీ. అండ్ హీ వాస్ రిటైర్ అయిన తర్వాత కూడా హీ వాస్ బికాస్ హీ రిటైర్డ్ ఇన్ 2005. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యారు 2014లో. నౌ హీస్ నియర్ టు 70. ఈవెన్ దెన్ అండ్ ఆయన కెరియర్ చూస్తున్నప్పుడు లైక్ దట్ మోటివేషన్ అండ్ దట్ ప్యాట్రియాటిజం అది చాలామందికి మోటివేషన్. కడప జిల్లాలో పుట్టి ఇన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ స్టేట్స్లో మీరు చదువుకుని ఒక ఏమంటారు మీ నాన్నగారు ఉన్న ప్రొఫెషన్కి ఇంత దగ్గరగా మీరు ఆ పెట్రియాటిజం అనేది మీ బ్లడ్లో ఉందన్న విషయం నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరు ఏం చేద్దామని ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత లేదా ఇప్పుడున్న జర్నీను ఏదైనా తీసుకున్నా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ మార్పు తీసుకురావాల్సిందే అని ఎప్పుడన్నా అనుకున్నారా? యా, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇండియన్ సివిలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. మన మేబీ హిస్టరీ స్టూడెంట్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఐడియా కూడా అనిపిస్తుంటుంది ఎప్పుడు, బికాస్ మన సివిలైజేషన్లో నాన్ వైలెన్స్ కానీ. సో ఇండియాస్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఇట్ షుడ్ బి అ గ్లోబల్ సూపర్ పవర్ అని స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఆ జర్నీలో నేను కూడా ఎంతో కొంత పార్ట్ పే చేయాలనేది నా ఆస్పిరేషన్. దట్స్ సింపుల్గా చెప్పాలంటే దట్స్ ఆస్పిరేషన్. అండ్ ఐ హ్యావ్ లైక్ డిఫరెంట్ ఐడియాస్, ఇలా చేస్తే బాగుంటుంది అని ఈ ఫీల్డ్లో ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. అంటే ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆపర్చునిటీ గవర్నమెంట్లో వర్క్ చేయడం అనేది. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫీల్డ్స్ మనకి బాగా ఓకే ఈ డిపార్ట్మెంట్ అయితే నేను బాగా చేయగలను, నాకు ఇంట్రెస్ట్. అట్లా వన్ థింగ్ ఇస్ నేషనల్ సెక్యూరిటీ, ఆ పర్స్పెక్టివ్ ఆ దాంట్లో వర్క్ చేయడం ఇష్టం. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో బిలీవ్ దట్ కంట్రీ ముందుకు వెళ్ళాలి అంటే యాజ్ అ సొసైటీ మనం ముందుకు వెళ్ళాలి అండ్ ఎకానమీ కూడా ముందుకు వెళ్ళాలి. దానికి ఫండమెంటల్ థింగ్ ఐ బిలీవ్ ఇట్స్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్ అవుతుంది, ఒక సొసైటీలో ఒక పెద్ద మార్పు తేవగలిగే శక్తి ఉంటుంది. సో ఐ ఫీల్ దట్ ఆ రెండు ఇట్స్ వెరీ డియర్ టు మీ. ఆ రెండు ఫీల్డ్స్ లైఫ్ ఐ గెట్ ఎ ఆపర్చునిటీ టు వర్క్, ఐ విల్ గివ్ మై బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీరు బిట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు బిట్స్ కూడా అచీవ్ చేశారు కాబట్టి ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? బిట్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు అచీవ్ ద బిట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఐ బిలీవ్ 11th and 12th క్లాస్ ఇంటర్మీడియట్ అంటాం కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ లైఫ్. బికాస్ మోస్ట్లీ మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇలాంటి ఐఐటీస్ కానీ బిట్స్ కానీ ఎన్ఐటీస్ కానీ. ఈ కాలేజెస్లో చదవడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ మీకు ఒక ట్యాగ్ వస్తుంది, ఐఐటి ట్యాగా బిట్స్ ట్యాగా వస్తుంది, అదొక్కటే కాకుండా మీతో పాటు ఉన్న పియర్ గ్రూప్ కూడా అలాంటి బెస్ట్ స్టూడెంట్స్ వస్తారు అక్రాస్ ద కంట్రీ. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. అండ్ దట్ ఈస్ అ పీరియడ్ వేర్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టీనేజ్, వేర్ యువర్ థాట్ ప్రాసెస్ షేప్స్. మీ ఐడియాస్, థాట్ ప్రాసెస్, ఎయిమ్స్, అంబిషన్స్ అన్నీ షేప్ అయ్యేది ఆ 4 yearsలోనే. సో అది ఒక బెస్ట్ కాలేజ్లో వెళ్ళడం వల్ల మీకు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ నేనేమంటే 11th, 12thలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇట్స్ బెటర్. ఈవెన్ దో శ్రీ చైతన్య నారాయణ అని అంటుంటాం కదా కి ఎక్కువ రోట్ లర్నింగ్ ఉంటుంది అని. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్ మేము చూస్తే ఇట్స్ మోర్ అబౌట్ దాట్ స్కిల్, అప్టిట్యూడ్. సో దాంట్లో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇలాంటి కాలేజెస్కి తెచ్చుకోగలిగితే ఇట్ హెల్ప్స్ అలాట్. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి కాలేజ్లో చదివితేనే మనం సక్సెస్ అవుతామని కాదు. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ who have done it big without any background of these kind of colleges. మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి. సో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు హౌ టు ప్రిపేర్ అనేది? డూస్ అండ్ డోంట్స్ అంటే అవి కూడా ఒకసారి స్ట్రాటజీ కానీ. ఫస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ యూ విల్ బికమ్ అ సివిల్ సర్వెంట్, IAS, IPS, different services. These are very big posts. సో జనరలీ మనం ఈ పోస్టులు పెద్దవి కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్ కూడా పెద్దది అనుకుంటాం. అండ్ వీ థింక్ ఎగ్జామ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అండ్ సో దట్ ఈస్ అ బర్డన్. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు థింక్ ఇస్ దిస్ ఎగ్జామ్
is a tries to test basic aspects only. సో దీని ఎగ్జామ్కి 21 years దాటడం వల్ల రాయొచ్చు కదా. సో ద ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆల్సో విల్ be testing aptitude skills of a 21-22 year old. That's it. సో ఆ ఫోకస్తోనే ఈ ఎగ్జామ్ని పెద్ద ఎగ్జామ్ అనుకోకుండా ఒక ప్లాన్గా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ ఫస్ట్ అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. నౌ ఇట్ కమ్స్ టు గైడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు ఇంటర్నెట్ రెవల్యూషన్ వల్ల ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఇన్ఫర్మేషన్. అందరి దగ్గర ఏం చదవాలో తెలుసు, ఏ బుక్స్ చదవాలో తెలుసు, బట్ ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇట్స్ అ ఛాలెంజ్. సో ఇక్కడ ఒక గుడ్ ఒక ఇన్స్టిట్యూట్ హెల్ప్స్ అ లాట్. మీ దగ్గర ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అన్న కానీ సివిల్ సర్వీసెస్లో ఉంటే దట్ హెల్ప్స్ ఆల్సో లాట్. సో కోచింగ్ వెళ్ళడం వల్ల మీకు తక్కువ టైంలో ఒక బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎవ్రీ పేపర్ సబ్జెక్ట్ మీకు ఐడియా వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ ఆన్ దట్ ఫండమెంటల్స్. సో దిస్ ఈస్ వన్ షుడ్ అప్రోచ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ డోంట్ వాంట్స్ యూ టు బి ఎ ఇంటలెక్చువల్. మీరు ఇంటలెక్చువల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బి ఎ సివిల్ సర్వెంట్. అంటే సివిల్ సర్వెంట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే టుడే హీ హ్యాస్ టు బీ వర్కింగ్ ఇన్ టూరిజం డిపార్ట్మెంట్, టుమారో ఫినాన్స్ అన్నాను, మళ్ళీ కల్చర్లో వర్క్ చేయొచ్చు, నేషనల్ సెక్యూరిటీలో వర్క్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ సబ్జెక్ట్. బ్రాడ్ నాలెడ్జ్ ఉండాలి, డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు అంత ఎక్కువ. సో జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉంటాము, ఒక సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాంట్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తుంటాం, ఎక్కువ దాంట్లో డీప్గా వెళ్ళిపోతుంటాం. సో అప్పుడు మిగతావి లాస్ అవుతాం. అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్ని ప్రతి టాపిక్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి. అండ్ ద సెకండ్ థింగ్, ఆప్షనల్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూస్ అన్ ఆప్షనల్ వేర్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి స్కోరింగ్ ఆల్సో. బికాస్ ఇప్పుడు అప్పుడప్పుడు నేను అనుకుంటాను హిస్టరీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకున్నాను, అంతగా ఇంట్రెస్ట్ ఉంటే సర్వీస్ వచ్చాక చదువుకోవచ్చు కదా, ఎందుకు అంత రిస్క్ చేశాను అని. బట్ అట్ ద సేమ్ టైం హిస్టరీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇంత లాంగ్ జర్నీ పాసిబుల్ అయింది కూడా. సో ఆ బ్యాలెన్స్ ఉండాలి. అది అంటే కొందరు పర్సనాలిటీ బేస్డ్ ఆల్సో. లైక్ ఫర్ సమ్ పీపుల్ ఇంట్రెస్ట్ కంటే ఇంపార్టెంట్ అవుట్కమ్ వస్తుందా లేదా, మార్క్స్ వస్తున్నాయా, ఏ సబ్జెక్ట్ ఇవ్వండి ఐ కెన్ రీడ్. కొందరు ఇంట్రెస్ట్ లేకపోతే చదవలేరు. సో అట్లాంటి పర్సనాలిటీ బేస్ మీద ఆప్షన్ చూస్ చేసుకోవాలి. స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు సిలబస్ కాపీ మన దగ్గర పెట్టుకోవాలి. వాట్ ఎవర్ వీఆర్ రీడింగ్ దాన్ని సిలబస్ కాపీతో మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ హౌ ఇఫ్ వన్ గివ్స్ కంప్లీట్ 2 years టు దిస్ ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ హీ హాస్ గాట్ సమ్ లక్ ఆల్సో దెన్ హీ విల్ క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్సెల్ఫ్. ఈసారి ఏమన్నా మీరు మీ స్ట్రాటజీలో కానీ లేకపోతే ఆప్షనల్స్లో కానీ ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేద్దాం అనుకున్నారా ఫైనల్ అటెంప్ట్లో? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ ఇంకొంచెము నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవుదాము. అండ్ నోట్స్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ ఆల్రెడీ సర్వీస్ ఉన్న వాళ్ళు, సో బెస్ట్ అట్లా వాళ్ళ దగ్గర నోట్స్ ఏమైనా తీసుకొని ఎవ్రీ టాపిక్కి ఒక చిన్న షీట్ లాగా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఒక 200 pages అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 200 pages నోట్స్ ఉంటే ఇట్ విల్ బీ ఈజీ టు రివైజ్. బికాస్ నౌ మేబీ ఐ నో దట్ దెర్ విల్ బి దే వోంట్ బి ఎనీ క్వశ్చన్, నాకు తెలియని క్వశ్చన్ అయితే రాదు. నౌ ఐ హ్యావ్ టు పుట్ మోర్ కంటెంట్ ఇన్ అ బెటర్ స్ట్రక్చర్డ్ మేనర్. సో దాట్స్ మై స్ట్రాటజీ. ఈ 4-5 అటెంప్ట్స్ అప్పుడు కూడా ఈ క్వశ్చన్ నాకు అసలు ఐడియా లేదని వదిలేసిన సందర్భం ఏమైనా ఉందండి టోటల్ ఆల్ ఓవర్ ఎగ్జామ్లో ఎప్పుడైనా? ఈ మధ్య నేనే కాదు అందరూ అన్ని క్వశ్చన్స్ రాసి వస్తున్నారు. అంతే. మైనస్ మార్కింగ్ కూడా ఉందన్నారు కదా? ప్రిలిమ్స్లో ఉంటుంది మైనస్ మార్కింగ్. మెయిన్స్లో ఉంది. మెయిన్స్ రిటర్న్లో మైనస్ మార్కింగ్ ఏమి ఉండదు. ఓకే. సో యూ కెన్ రైట్. సో ప్రతి దాంట్లో సమ్హౌ మనం ఈ ఫేజ్లో చదువుతూ ఉంటాం న్యూస్ పేపర్స్ అన్నీ కాబట్టి ఏ టాపిక్ వచ్చినా ఎంతో కొంత మనకు ఐడియా ఉంటుంది. కరెక్ట్. ఎంత వస్తే అంత, బట్ ప్రతిదీ అటెంప్ట్ చేసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 questions ఉంటాయి, 10 questions 10 markers, 10 questions 15 markers. So I divided entire 3 hours into that. For example, 10 mark question I have to write in 6 to 7 minutes. 15 mark question I have to write in 11 to 12 minutes. Maximum 10 minutes, 10 to 11 అట్లా రాద్దామని. సో నేను ప్రతి క్వశ్చన్ టైం చూసుకుంటాను. ఓకే. ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుంది. మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తారా? ఎస్,
సో సేమ్ ఎగ్జామ్కి ఒక 15 days ముందు నుంచి ఒక 5 questions తీసుకోవడము అదే టైంలో రాస్తూ ఉండడము. సో అట్లా ఎవ్రీ క్వశ్చన్ టైం తీసుకోవడం వల్ల మనం ఎక్కడ ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక క్వశ్చన్ తక్కువ టైం స్పెండ్ చేయడం అలా అవ్వకుండా సో యూ కెన్ కంప్లీట్ ద పేపర్. ఆ టైం మేనేజ్మెంట్ అనేది మీరు ఇంట్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అంతగా హ్యాసల్ ఉండదు. అండ్ ఐ థింక్ దిస్ టైమ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఈస్ దిస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ డూస్ దట్. ఎగ్జామ్కి ఒక half an hour ముందు హీ రైట్స్ క్వశ్చన్స్. సో దట్ ఎగ్జామ్లో ఎంటర్ అవుతానే క్వశ్చన్ పేపర్ చూస్తానే ఫ్లో ఉంటుంది కదా. అవును. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా. మన ఎక్సర్సైజ్కి వార్మప్ చేసిన రియలీ యాక్చువల్లీ ఇన్ కేస్ మనం జిమ్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, నార్మల్ వాకింగ్ చేసినా కూడా ఫస్ట్ 2-3 roundsకి బాడీ కొంచెం లేజీగా ఉంటుంది. సో ఆ వార్మప్ అనేది 2-3 rounds తర్వాత బాడీ వార్మప్ అయిన తర్వాత అప్పుడు ఫాస్ట్ అనేది పుంజుకుంటూ ఉంటుంది. సో మేబీ అలా నేను ఎప్పుడు తను ఇంప్లిమెంట్ చేయలేదు. గుడ్ ఐడియా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. దట్స్ గుడ్ ఐడియా రియలీ. ఆ ఫ్లోలో వెళ్తాం కదా యాక్చువల్లీ. ఫ్లోలో వెళ్తాం. దట్స్ నైస్. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు ఈ ఫైనల్ అటెంప్ట్లో IAS రావాలని iDream నుంచి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా. ఫస్ట్ మీరు నాకు ఆ ప్రామిస్ చేసి వెళ్ళాలి ఇక్కడ నుంచి. తప్పకుండా ఇఫ్ ఐ గెట్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ వస్తుంది. నాకైతే గట్టి నమ్మకం ఉంది రియలీ. తర్వాత అండి హిస్టరీ ఆప్షనల్గా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒకసారి? హిస్టరీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో యూ హ్యావ్ 4 parts ఇన్ ఇట్: వరల్డ్ హిస్టరీ, మోడర్న్, ఏన్షియంట్ అండ్ మెడివల్. సో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒక నోట్స్ ఉండడం బెటర్. అట్ ద సేమ్ టైమ్ rather than reading more things, try to analyze the previous year's papers. ఒక ఫోకస్ ఎలా అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అది అర్థమవుతుంది. హిస్టరీ ఫర్ జనరల్ హిస్టరీ అండ్ హిస్టరీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. సో ఆ డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోవడము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో హిస్టరీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఒక ఫ్యూచర్లో మీరు IAS అవుతారు, IPS అవుతారు, అడ్మినిస్ట్రేషన్లో వెళ్తారు. సో మీకు హిస్టరీ ఎలా హెల్ప్ అవుతుంది, సో ఆ పర్స్పెక్టివ్లోనే మనం ప్రిపేర్ అవ్వడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే దట్స్ ఫైన్ సార్. సచ్ ఎ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్, ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.